పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఓజీకి సంబంధించిన టీషర్ట్స్ కావాలంటే స్క్రీన్ పైన ప్రొడక్ట్స్ను క్లిక్ చేయండి. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి బుక్ మై షోలో 2 లక్షల ఇంట్రెస్ట్ క్లిక్స్ అయ్యాయి. ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా 23 రోజుల టైం ఉంది. అయినా ఈ రేంజ్ రెస్పాన్స్ చూస్తుంటే విడుదల వరకు ఈ సినిమా బుక్ మై షోలో 1 మిలియన్ కు పైగా ఇంట్రెస్ట్ క్లిక్స్ కానున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రం నుండి మేకర్స్ ప్రమోషన్స్ కంటెంట్స్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు. రీసెంట్గా విడుదల చేసిన 2 పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి స్పెషల్ బర్త్డే గ్లింప్స్ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ గ్లింప్స్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ని చూపిస్తారని అనుకున్నారు, కానీ విలన్ క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మీని ఎక్కువగా చూపించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి కేవలం పవన్ కళ్యాణ్కి సంబంధించిన కంటెంట్ మాత్రమే వచ్చింది. నేడు విడుదల చేసిన వీడియోతో విలన్ ఎలా ఉంటాడో చూపించారు. టీజర్ మొదలవ్వగానే ఇమ్రాన్ హష్మీ, డియర్ ఓజీ, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్న మీ ఓమీ, హ్యాపీ బర్త్డే ఓజీ అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. హ్యాపీ బర్త్డే ఓజీ అన్నప్పుడు చివర్లో పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకున్న షాట్స్ని బాటమ్ టు టాప్ చూపిస్తారు. ఆ షాట్స్కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చివరి 20 సెకండ్స్ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్తో చాలా వినసొంపుగా ఉండేలా అదరగొట్టేశాడు. వాస్తవానికి ఈ టీజర్లో చాలా షాట్స్ పెట్టారు. అవి వేరే లెవెల్లో ఉన్నాయట, కానీ వాటిని చివరి నిమిషంలో కట్ చేసి ట్రైలర్ కోసం దాచిపెట్టారట. థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 18న విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇకపోతే ఈ గ్లింప్స్ ఇప్పటికే 2,70,000 లైక్ను సొంతం చేసుకొని 2 మిలియన్ల వ్యూస్ను సాధించింది. చూడాలి మరి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ను దక్కించుకోనుందో ఈ గ్లింప్స్.